హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ వరల్డ్. ఈరోజు ఇంట్లో వేస్ట్గా ఉన్న క్లాత్స్తో మనకు నచ్చిన డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంతమందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో పూర్తి చూసాక ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, నేనైతే ఒక నైటీ తీసుకున్నాను. ఈ నైటీని ముడతలు లేకుండా బాగా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఓల్డ్ డ్రెస్ తీసుకున్నా. ఓల్డ్ డ్రెస్ తోటి మెజర్ చేసుకున్నాను. నాకైతే హిప్ సైజు కొంచెం ఎక్కువే పెట్టుకున్నాను. హిప్ సైజ్ కొంచెం వెడల్పే పెట్టాను. మీకు నచ్చినట్టు మెజర్ చేసుకోండి, కొంచెం తగ్గించవచ్చు, పర్వాలేదు. బ్యాక్ నెక్ అయితే డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది అవుట్పుట్. నాకు కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏం లేదు. నేను కూడా యూట్యూబే ఫాలో అవుతాను. మనకు ఓపిక ఉండాలి కానీ నచ్చిన డిజైన్ తోటి స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే 6 years నుండి నాది, నా పిల్లలది, పక్కింటి వాళ్ళది నేనే స్టిచ్ చేస్తాను. పక్కింటి వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇస్తారు. ఇచ్చిన వాళ్ళదైతే ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా నీట్గా స్టిచ్ చేసి ఇస్తాను. నాది నా పిల్లలది అయితే నీట్గా స్టిచ్ చేసుకుంటాను. ఓకే, స్లీవ్ కటింగ్ ఇలా చేసుకుందాం. ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ ఉండాలన్నమాట. ఈ విధంగా ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. తర్వాత స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా కట్ చేశాను. ఇది బ్యాక్ సైడ్కి పైపింగ్ లాగా క్లాత్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత హోల్ మీద పెట్టి సైడ్ స్టిచ్చింగ్ చేసుకొని మధ్యలో కట్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. నాకైతే వీడియో తీయడానికి ఎవ్వరూ లేదు. ఓన్గా తీసుకోవాలంటే చాలా బోర్గా ఉంటుంది. ఎవరైనా ఉంటే బాగుండు. దానికి తగిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా లేవు నా దగ్గర. అందుకే నేను చేతిలో వీడియో క్యాప్చర్ చేసుకుంటాను. తర్వాత ఇంట్రెస్ట్ రాదనమాట. ఓకే, ఇలాగా స్టిచ్ చేసుకొని తిరిగేసుకోవాలి. లోపలికి ఇలా ఖర్చులంతా కట్ చేసుకోవాలి. అప్పుడే మనం తిరిగేసిన క్లాత్ ఎలాంటి గుంజలు లేకుండా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇలాగా చాలా బాగా వచ్చింది. ఫైనల్ లుక్ అయితే చూసేయండి. ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా. ఓకేనా? ఈ డ్రెస్ అయితే ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఓకే, బాయ్.